వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం కాంప్రమైజ్, అరేంజ్మెంట్, అమాల్గమేషన్ ఈ చాప్టర్కి సంబంధించి మొత్తం కాన్సెప్ట్ ఏమనేది తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ మనకు స్టార్ట్ చేసేది 230 సెక్షన్తో స్టార్ట్ చేస్తాం. 230 హౌ టు కాంప్రమైజ్ ఆర్ మేక్ అరేంజ్మెంట్ విత్ క్రియేటర్స్ అండ్ మెంబర్స్. సో మనం ఎవరెవరితో కాంప్రమైజ్ కావాలి? మెంబర్స్తో ఆర్ క్రియేటర్స్తో. ఎందుకు? వీళ్ళకే మనం పేమెంట్ చేయాల్సినవి. మనం అంటే ఎవరు ఇక్కడ? కంపెనీ. సో కంపెనీ పేమెంట్ చేయాల్సిన వాళ్ళతో కాంప్రమైజ్ కావడం జరుగుతుంది. ఏమేమి జరుగుతుంది? నో వేర్ కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్ ఈజ్ ప్రపోజ్డ్ బిట్వీన్. సో మనకి ఎవరికి ప్రపోజ్ చేసుకుంటారు? ఇక్కడ మీరు ప్రపోజల్ అంటే మళ్ళీ వేరే ప్రపోజల్ ఉంటాయి. ఇక్కడ ప్రపోజల్ వచ్చేసి మొత్తం ఫైనాన్షియల్ ప్రపోజలే. నో అఫెక్షన్స్, నో లవ్, నో లైక్స్. సో ప్రపోజ్డ్ బిట్వీన్ కంపెనీ అండ్ ఇట్స్ క్రియేటర్స్ అండ్ బాడీ కార్పొరేట్ అండ్ ఇట్స్ మెంబర్స్. సో కంపెనీకి, మెంబర్స్కి, బాడీ కార్పొరేట్కి ద ట్రిబ్యునల్ అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ద కంపెనీ కానీ, క్రియేటర్ కానీ అండ్ మెంబర్స్ కానీ ఆర్ లిక్విడేటర్ కానీ ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఇన్ హిట్స్ వాలంటరీ లిక్విడేషన్ ఉంటప్పుడు. సో ఎవరైనా అప్లికేషన్ పెట్టుకుంటే ఎవరు? కంపెనీ కానీ, క్రియేటర్ కానీ, మెంబర్స్ కానీ. ఇట్ ఈస్ లైక్ ఏ లవ్ లెటర్. సో లెటర్ చేయడం అన్నమాట. సో ప్రపోజల్ కావాలంటే కంపల్సరీ ఏముండాలి? లెటర్ ఉండాలి కదా. సేమ్ లైక్ అప్లికేషన్ పెట్టుకోవాలి ట్రిబ్యునల్కి. కంపెనీ కానీ, ట్రిబ్యునల్ కానీ, మెంబర్ కానీ, లిక్విడేటర్ కానీ ఎవరో ఒకరు ఫస్ట్ ఇనిషియేటివ్ తీసుకుంటారు. ఒకవేళ అది లిక్విడేటింగ్ కంపెనీ అయితే లిక్విడేటరే తీసుకుంటారు. ఆర్డర్ టు ఏ మీటింగ్ టు బి కాల్డ్ హెల్డ్ అండ్ కండక్ట్ యాజ్ ద ట్రిబ్యునల్ డైరెక్టర్. సో మీటింగ్ని కండక్ట్ చేస్తుంది. మీటింగ్ని కండక్ట్ చేసి సో అండ్ సో డిస్కషన్ చేయండి అండ్ డిస్క్లోజర్స్ బై అప్లికెంట్ అండ్ అప్లికేషన్ హీ ఈజ్ మేడ్ బై షిల్ డిస్క్లోజ్ టు ట్రిబ్యునల్ బై అఫిడవిట్. ఏమేమి చెప్పాలి ట్రిబ్యునల్కి అంటే ఒక అప్లికేషన్ పెట్టుకుంటే ఏమేమి చెప్పాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఆల్ మెటీరియల్ ఫ్యాక్టర్ రిలేటింగ్ టు కంపెనీ సచ్ యాజ్ లేటెస్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏమి, లేటెస్ట్ ఆడిట్ రిపోర్ట్స్ ఏమి, లేటెస్ట్ పెండింగ్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రొసీడింగ్. సో వెన్ ఎవర్ యువర్ ప్రపోజింగ్ యూ మస్ట్ టెల్ అబౌట్ యువర్ అంట కదా. సో నీ మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏమి, నీకున్న అసెట్స్ ఏమి, నీకున్న లైబిలిటీస్ ఏమి, నీకున్న హెల్త్ ఇష్యూస్ ఏమి, అవన్నీ నువ్వు చెప్పుకోవాలి ఫస్ట్. సేమ్ లైక్ ఇప్పుడు మెటీరియల్ ఫ్యాక్ట్ని లేటెస్ట్ ఫైనాన్షియల్ పొజిషన్ ఏముంది, లేటెస్ట్ ఆడిట్ రిపోర్ట్ ఏముంది, ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్స్ ఏమైనా ఉన్నాయా, నీ గురించి నువ్వు ఇంట్రడక్షన్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కంపెనీ గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాము. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ షేర్ క్యాపిటల్ టు ద కంపెనీ ఇంక్లూడెడ్ ఇన్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్కి సంబంధించి. నెక్స్ట్ ఎనీ స్కీమ్ ఆఫ్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ కన్సెంట్ టు బై నాట్ లెస్ దెన్ 75% ఆఫ్ సెక్యూరిటీ క్రెడిటర్స్ ఇన్ వాల్యూ. సో ఏదైనా స్కీమ్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ అయ్యి కన్సెంట్ బై నాట్ లెస్ దెన్ 75% ఆఫ్ సెక్యూరిటీ డేటర్ ఇన్ వాల్యూలో ఉందా, ఇంక్లూజివ్కి సంబంధించి. నెక్స్ట్ క్రియేటర్స్ రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్. సో క్రియేటర్స్కి సంబంధించి రెస్పాన్సిబిలిటీ స్టేట్మెంట్ ఏమైనా ఉందా? ఆ సేఫ్ గార్డ్స్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ క్రియేటర్స్. సో క్రియేటర్స్ని ప్రొటెక్షన్ చేయడానికి సేఫ్ గార్డ్స్ ఉన్నవా లేవా? ఆర్ రిపోర్ట్స్ బై ఆడిటర్ దట్ ద ఫండ్ రిక్వైర్డ్ టు ఆఫ్ కంపెనీ ఆఫ్టర్ కార్పొరేట్ డెట్ రీస్ట్రక్చరింగ్ హ్యాస్ అప్రూవ్డ్ షెల్ కన్ఫర్మ్ టు లిక్విడిటీ టెస్ట్. సో ఒకవేళ మేము యాక్సెప్ట్ చేసినాం అనుకోండి, ఈ కంపెనీ మీట్ కావడానికి దానికి తగ్గ క్యాష్ ఫండ్స్ ఉన్నవా లేవా? నెక్స్ట్ కంపెనీ ప్రపోజెస్ టు అడాప్ట్ సిడిఆర్ గైడ్లైన్స్ ఉన్నవా లేవా బై ద స్పెసిఫైడ్ బై ద ఆర్బీఐ. నెక్స్ట్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఆఫ్ షేర్స్, సెక్యూరిటీ అండ్ అసెట్స్ బై ద రిజిస్టర్ వాల్యూ 247 ఐ థింక్ రిజిస్టర్ వాల్యూ చేయాల్సి వస్తుంది. సో ఇవన్నీ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది ఆ అప్లికేషన్లో. ఏది ట్రిబ్యునల్కి పెట్టే అప్లికేషన్లో. ట్రిబ్యునల్కి ఎవరెవరు పెట్టుకుంటారో కంపెనీ కానీ, క్రియేటర్ కానీ, మెంబర్ కానీ అండ్ లిక్విడేటర్ కానీ. నౌ details of notice. It shall be sent to all creditors, members, debenture holders, secretarial regulators, individual at registered address with company. So వీళ్ళకి నోటీస్ని పంపిస్తాము. నెక్స్ట్ అనెక్సర్ విత్ నోటీస్ డీటెయిల్స్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్, ఏ కాపీ ఆఫ్ వాల్యుయేషన్ రిపోర్ట్ ఎక్స్ప్లెయినింగ్ దేర్ ఎఫెక్ట్ ఆన్ క్రెడిటర్స్, కేఎంపీ, ఆల్ మెంబర్స్ అండ్ డిబెంచర్ ట్రస్టీస్ అండ్ అదర్స్. సో అనెక్సర్స్ని పెట్టడం నోటీస్కి సంబంధించి కాంప్రమైజ్ అరేంజ్మెంట్ అయినట్లు అండ్ వాల్యుయేషన్ రిపోర్ట్ అయినట్లు అండ్ దేర్ ఎఫెక్ట్ ఏమి క్రెడిటర్స్కి సంబంధించి, కేఎంపీకి సంబంధించి, ఆల్ మెంబర్స్ ఎవరున్నారో, డిబెంచర్ ట్రస్టీస్ ఏమన్నా, అదర్స్ మెంబర్స్ ఉన్నారు, వీళ్ళందరికీ నోటీస్ని పెట్టడం అండ్ డీటెయిల్స్ ఆఫ్ నోటీస్ వీళ్ళకి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేయడము. అడ్రస్లో ఎవరెవరికైతే కాంప్రమైజ్ అరేంజ్మెంట్ చేయాలో వాళ్ళకి అడ్రస్కి పెట్టడము. నెక్స్ట్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ నోటీస్. సచ్ నోటీస్ ఏదైతే ఇస్తామో నోటీసు అది అడ్వర్టైజ్మెంట్ పెట్టడం కంపెనీ యొక్క వెబ్సైట్లో పెట్టాలి. ఒకవేళ అది కంపెనీ లిస్టెడ్ కంపెనీ అయింటే డాక్యుమెంట్ షెల్ బి సెండ్ టు సెబీ స్టాక్ ఎక్స్చేంజ్కి సంబంధించి ఫర్ ప్లేస్ ఆన్ వెబ్సైట్ అండ్ షెల్ ఆల్సో పబ్లిష్ ఇన్ న్యూస్ పేపర్. సో అండ్ సో కంపెనీ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ అవుతుంది సో అండ్ సో పర్సన్స్ అని వెబ్సైట్లో పెట్టాలి, న్యూస్ పేపర్లో పెట్టాలి. నెక్స్ట్ టైం పీరియడ్ ఫర్ రీసీట్ ఆఫ్ కాపీస్ ఆఫ్
compromise and arrangement. Notice for the meeting shall be issued by way of advertisement, shall indicate the time within which compromise and arrangement shall be made available to person free for of charge for రిజిస్టర్ ఆఫీస్. సో టైం పీరియడ్ అంటే కాంప్రమైజ్ అరేంజ్మెంట్కి సంబంధించి టైం పీరియడ్ ఏమి, నోటీస్ ఎప్పటికెప్పుడు ఇవ్వాలి అండ్ ఇండికేట్ ఏం చేయాలి, ఫ్రీ ఆఫ్ చార్జ్ ఆఫ్ ఫర్ రిజిస్టర్ పర్సన్కి. నెక్స్ట్ నోటీస్ టు బి సెంట్ టు సెక్రటరీ రిజిస్టర్. సో సెక్రటరీ రిజిస్టర్కి పంపాలి. సెంట్రల్ గవర్నమెంట్, ఐటీ అథారిటీస్, ఆర్బీఐ, సెబీ, ఆర్ఓసి, స్టాక్ ఎక్స్చేంజ్, లిక్విడేటర్, సిసిఐ సెల్ బి సెంట్ విత్ ఇన్ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్. ఇట్ ప్రిజ్యూమ్ దట్ నో రిప్రజెంటేటివ్ టు మేక్ ఆన్ ప్రపోజల్. సో రిప్రజెంటేషన్స్ ఏం లేవు అనుకుని వీటందరికీ పంపించాలి విత్ ఇన్ 30 days లోపల సో నోటీస్ మాకు వచ్చిందని. ఒకవేళ నీకు రిప్రజెంటేషన్స్ ఉంటే ఫస్ట్ రిప్రజెంటేషన్స్ పెట్టాలి. నెక్స్ట్ ట్రిబ్యునల్ మే డిస్పెన్స్ విత్ కాలింగ్ ఆఫ్ మీటింగ్. సో ఇక్కడ మీటింగ్ చేస్తామని చెప్పినాం కదా, వీళ్ళకి అరేంజ్ చేస్తుంది మీటింగ్ అని కదా, ఆ మీటింగ్కి అరేంజ్ చేసి డిస్పెన్స్ చేస్తుంది. హ్యావ్ అట్లీస్ట్ 90% అగ్రీ అండ్ కన్ఫర్మ్ బై వే ఆఫ్ అఫిడవిట్ ది స్కీమ్. సో ఒకవేళ ఒక 90% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ఆ స్కీమ్ని డిస్పెన్స్ చేస్తుంది. పర్సన్ మెన్షన్ ఇన్ నోటీస్ షెల్ ఓట్ ఇన్ మీటింగ్ ఎయిదర్ దెమ్సెల్ఫ్ కానీ ఆఫ్ ప్రాక్సీస్ కానీ పోస్టల్ బ్యాలెట్ కానీ విత్ ఇన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీటర్. సో రిసీవ్ చేసుకున్నాక ఓట్ని వేయాలి. అంటే మేము కాంప్రమైజ్ అగ్రిమెంట్కి యాక్సెప్ట్ చేస్తున్నాం ఆర్ యాక్సెప్ట్ చేయడం లేదు అని. నెక్స్ట్ పర్సన్ మెన్షన్ ఇన్ ద నోటీస్. ఓకే, అది ఆబ్జెక్షన్స్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ షెల్ బి మేడ్ బై పర్సన్స్. ఎవరైతే ఆబ్జెక్షన్ చేస్తారో 10% ఆఫ్ షేర్ హోల్డింగ్ ఉన్నవాళ్ళు ఆర్ 5% ఆఫ్ టోటల్ అవుట్ స్టాండింగ్ డెప్ట్లో ఉన్నవాళ్ళు వీళ్ళు అబ్జెక్షన్స్ రైట్ చేయొచ్చు. హ్యాట్ ఏ మీటింగ్ హెల్డ్ మెజారిటీ రిప్రజెంట్ 3/4 ఇన్ వాల్యూ ఆఫ్ క్రెడిటర్స్ ఆర్ మెంబర్స్ ఓటింగ్ ఇన్ పర్సన్ ఆర్ బై ప్రాక్సీ ఆర్ బై పోస్టల్ బ్యాలెట్ అగ్రీ టు ఎనీ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ దెన్ sanctioned by the tribunal and shall be binding on company creditors members in case of company being wound up. సో వీళ్ళు రైట్ చేసిన అనుకోండి, రైట్ చేస్తే ఏవో ఒకటి చేస్తారు. ఒకవేళ ఏం రైట్ చేయకుంటే కంపెనీ అనేది ఒక ట్రిబ్యునల్ అనేది శాంక్షన్ చేసింది అనుకోని అది అందరూ బైండ్ కావాల్సి వస్తుంది, ఎవరెవరైతే ఉంటారో వాళ్ళందరూ, రిమైనింగ్ వాళ్ళందరూ. నెక్స్ట్ ఫైలింగ్ ఆఫ్ ఆర్డర్ బై విత్ రిజిస్టర్ బై కంపెనీ విత్ ఇన్ 30 days ఆఫ్ రిసీట్ ఆఫ్ ఆర్డర్. సో ఇక్కడ నోటీస్ వచ్చింది, నోటీస్కి మొత్తం మీటింగ్ అరేంజ్ చేసినాము, మీటింగ్లో ఓకే అన్నారు, ఇప్పుడు ఆర్డర్ని పాస్ చేస్తుంది. ఆర్డర్ మళ్ళీ వచ్చిన తర్వాత విత్ ఇన్ 30 days లోపల ఆర్ఓసికి ఫైల్ చేయాలి. అండ్ నో కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ బైబ్యాక్ ఆఫ్ షేర్స్ శాంక్షన్ బై ద ట్రిబ్యునల్ ఆర్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ మే ఇంక్లూడ్ టేక్ ఓవర్ ఆఫ్ ఇయర్ మేడ్. నౌ ఇయర్ పర్టికులర్స్ ఏమేమి ఉంటాయి ఈ ఆర్డర్లో, particular to be stated in order made by the tribunal. Compromise arrangement provides for conversion of preference shares into equity shares. సో ప్రిఫరెన్స్ షేర్స్ నుంచి ఈక్విటీ షేర్లకు కన్వర్ట్ కావడానికి, ఆర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎనీ క్లాస్ ఆఫ్ క్రెడిటర్స్, ఏదైనా క్లాస్ ఆఫ్ క్రెడిటర్స్ని ప్రొటెక్షన్ చేయడానికి, ఆర్ వేరియేషన్ ఆఫ్ షేర్ హోల్డర్స్ రైట్స్. నెక్స్ట్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ ఈజ్ అగ్రీ టు బై ద క్రెడిటర్స్ ఎనీ ప్రొసీడింగ్స్ పెండింగ్ బిఫోర్ BIFR shall be abated. Next, such other matters including exist offer to dissenting shareholders ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించి. నెక్స్ట్ no compromise and arrangement shall be sanctioned by the tribunal unless certificate by the company auditor has been filed with the tribunal to effect the accounting treatments if any proposed in scheme compromise arrangement in conformity with the accounting standards. సో మామూలుగా ఫస్ట్ ఆర్డర్ని పాస్ చేసే ముందర వాళ్ళ యొక్క ఆడిటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆడిటర్ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ తీసుకుంటుంది ఇన్ అకార్డెన్స్ విత్ అకౌంటింగ్ స్టాండర్డ్స్ ప్రకారం ఉన్నవా లేవా తెలుసుకోవడానికి. నెక్స్ట్ అప్లికేషన్ టు ట్రిబ్యునల్ బై అగ్రీడ్ పార్టీ. ఒకవేళ ఆర్డర్ని పాస్ చేసిన ఎవరైనా అగ్రీ అయినా అనుకోండి, అగ్రీ అయితే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు ఈవెంట్ ఆఫ్ ఎనీ గ్రీవెన్స్ విత్ రెస్పెక్ట్ టు టేక్ ఓవర్ ఆఫ్ కంపెనీస్ అదర్ దెన్ లిస్టెడ్ కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ ఇది సెక్షన్ 230. నెక్స్ట్ 231 పవర్స్ ఆఫ్ ట్రిబ్యునల్ టు ఎన్ఫోర్స్ కాంప్రమైజ్ అరేంజ్మెంట్. సో కంపెనీ NCLTకి పవర్స్ ఏమున్నాయి, షెల్ పవర్ టు సూపర్వైజ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్. సో పవర్స్ ఏమున్నాయి, సూపర్వైజ్ చేసే పవర్స్ ఉన్నాయి. అండ్ తర్వాత అట్ ద టైమ్ ఆఫ్ మేకింగ్ ఆర్డర్ గివింగ్ డైరెక్షన్స్ మేక్ మోడిఫికేషన్స్ ఇన్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్ ఫర్ ప్రాపర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ కాంప్రమైజ్ అండ్ అరేంజ్మెంట్. ఏం చేస్తుంది, ఫస్ట్ సూపర్వైజ్ చేసే పవర్స్ ఉన్నాయి, తర్వాత డైరెక్షన్స్ ఇచ్చే పవర్స్ ఉన్నాయి, తర్వాత మోడిఫికేషన్ చేసే పవర్స్ ఉన్నాయి, తర్వాత ఇంప్లిమెంటేషన్ చేసే పవర్స్ ఉన్నాయి. అండ్ ఇఫ్ ద ట్రిబ్యునల్ ఈజ్ సాటిస్ఫై దట్ కాంప్రమైజ్ అరేంజ్మెంట్ ఈ శాంక్షన్ అండర్ సెక్షన్ 290 కెనాట్ బి ఇంప్లిమెంట్ సాటిస్ఫాక్షరీ విత్ ఆర్ వితౌట్ మోడిఫికేషన్. ఒకవేళ అది ఇవ్వకూడదు అనుకుంటే కూడా పవర్స్ ఉన్నాయి, ఇవ్వకుండా ఉండడానికి, ఇంప్లిమెంట్ చేయకుండా ఉండడానికి. ఇది సెక్షన్ 231 డీల్ చేస్తుంది. నెక్స్ట్ 232 ఏం చెప్తుంది,
232 ఏముండదు, 233 ఏం చెప్తా అంటే మాకు ఈ కాంప్రమైజ్ అరేంజ్మెంట్ వద్దు, మేము డైరెక్ట్ మొత్తం మెర్జర్ కావాలనుకుంటున్నాం ఆర్ అమాల్గమేషన్ కావాలనుకుంటాం సర్టెన్ కంపెనీస్తో అంటే 233 ఇది ఫాస్ట్ ట్రాక్ మోడ్ ఆఫ్ మెర్జర్. మామూలు మెర్జర్ వేరే ఉంటుంది, ఇది ఫాస్ట్ ట్రాక్ మెర్జర్. ఫాస్ట్ ట్రాక్ మెర్జర్ అంటే అందరికి వస్తుంది అంటే నో కొంతమంది మాత్రమే వస్తుంది. ఫాస్ట్ ట్రాక్ మెర్జర్లో ఫాస్ట్గా మీరు మెర్జర్ కావచ్చు వేరే వాళ్ళతో. దట్ ఈస్ మెర్జర్ అండ్ అమాల్గమేషన్ బిట్వీన్ 2 or more స్మాల్ కంపెనీస్. 2 or more స్మాల్ కంపెనీస్లో మెర్జర్ కావడం, అమాల్గమేషన్ కావడం. నెక్స్ట్ ఏ హోల్డింగ్ కంపెనీ అండ్ ఇట్స్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ, ఇట్స్ 100% ఆఫ్ సబ్సిడరీ కంపెనీ ఈజ్ హెల్డ్. సో 2 or more స్మాల్ కంపెనీస్ కావచ్చు ఏది మెర్జర్ ఆర్ అమాల్గమేషన్కి. తర్వాత హోల్డింగ్ కంపెనీ అండ్ హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ రెండు కావచ్చు. నెక్స్ట్ బై హోల్డింగ్ కంపెనీ ఎక్సెప్ట్ ద షేర్స్ హెల్డ్ ఇన్ బై నామినీ ఆర్ నామినీస్ టు ఎన్ష్యూర్ దట్ ద నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ సబ్ కంపెనీ ఈజ్ నాట్ రిడ్యూస్డ్ బిలో ద లిమిట్ అండర్ సెక్షన్ 187కి బిలో సెక్షన్ 180 లిమిట్ అనేది అండర్ సెక్షన్ 187లో ఏవైతే ఉన్నాయో దానికి మించి రెడ్యూస్ కాకూడదు. నెక్స్ట్ బిట్వీన్ 2 or more స్టార్టప్స్ ఆర్ 1 or more స్టార్టప్ విత్ 1 or more స్మాల్ కంపెనీ. అండ్ వీళ్ళు మాత్రమే చూడండి ఫాస్ట్ ట్రాక్ మెజర్కి పోవడానికి ఆర్ అమాల్గమేషన్కి పోవడానికి. ఫాస్ట్ ట్రాక్లో ఎవరెవరు 2 స్మాల్ కంపెనీస్ కానీ 2 స్టార్టప్ కంపెనీస్ కానీ, ఒక స్టార్టప్ కంపెనీ కానీ ఒక స్మాల్ కంపెనీ కానీ అండ్ ఒక హోల్డింగ్ కంపెనీ ఇంకోటి హోలీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ కానీ వీళ్ళు పోవచ్చు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ shall file a copy of scheme so approved with central government or ROC or liquidator with register office is situated. సో ట్రాన్స్ఫర్ ఎవరైతే ఉన్నారో ఆ స్కీమ్ ఏదైతే ఫైల్ చేయాలో వాళ్ళు అప్రూవ్ అయితే సెంట్రల్ గవర్నమెంట్కి, ROCకి, లిక్విడేటర్కి రిజిస్టర్ ఆఫీస్ నుంచి సెండ్ చేయాలి. అప్రూవ్డ్ ఆర్ రిజెక్షన్స్ ఆఫ్ స్కీమ్ ROC రిజెక్టర్ హ్యాస్ నో అబ్జెక్షన్ సజెషన్ టు స్కీమ్ బట్ ద సెంట్రల్ గవర్నమెంట్ సెల్ రిజిస్టర్ అండ్ ఇష్యూ ద కన్ఫర్మేషన్ టు కంపెనీ. ఓకే, అప్రూవ్ కానీ రిజెక్షన్ కానీ ROC రిగ్యులేటర్ జస్ట్ అవి తీసుకుంటారు, బట్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది కన్ఫర్మ్ చేస్తుంది కంపెనీకి. నెక్స్ట్ ఇఫ్ ROC లిక్విడేటర్స్ హ్యాస్ నో అబ్జెక్షన్స్ కమ్యూనికేట్ టు CG విత్ ఇన్ 30 days. సో ఒకవేళ ఏమన్నా నో అబ్జెక్షన్స్ అనుకుంటే కమ్యూనికేట్ టు CG విత్ ఇన్ 30 days. ఇఫ్ నాట్ మేడ్ నో అబ్జెక్షన్స్ టు ద స్కీమ్. సో ఏమన్నా వాళ్ళకి అబ్జెక్షన్ ఉంటే వాళ్ళు అబ్జెక్షన్ చెప్పుకుంటారు, అబ్జెక్షన్స్ లేకుంటే ఆర్ ఏం చెప్పకుండా కూడా 30 days లోపల అబ్జెక్షన్స్ లేవని తీసుకుంటాము. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్టర్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆర్ సజెషన్స్ ఆర్ స్కీమ్ ఏమైనా అబ్జెక్షన్ చేస్తే, ఏమైనా సజెషన్స్ ఇస్తే, ఏమైనా స్కీమ్స్ ఇస్తే ఈజ్ నాట్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఆర్ క్రెడిటర్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ క్రెడిటర్ ఇంట్రెస్ట్ కానీ ఉండకూడదు. ఇట్ మే ఫైల్ అప్లికేషన్ బిఫోర్ ద ట్రిబ్యునల్ within a period of 60 days of receipt of scheme. Registration of scheme shall be deemed to have effect dissolution of transferor company without process of winding up సంబంధించి. నెక్స్ట్ scheme of merger and amalgamation is subject to following conditions, that is notice of proposed scheme inviting objections or suggestions from ఓకే ఎవరి నుంచి ప్రపోజ్ చేసినాక స్కీమ్ని అబ్జెక్షన్ని అడగొచ్చు, సజెషన్ని తీసుకోవచ్చు ఫ్రమ్ ROC నుంచి కానీ ఆర్ అఫీషియల్ లిక్విడేటర్స్ కానీ నుంచి కానీ. వేర్ రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ రెస్పెక్టివ్ కంపెనీ సిచ్యువేటెడ్ విత్ ఇన్ 30 days ఈజ్ ఇష్యూడ్ బై ద ట్రాన్స్ఫరర్ కంపెనీ అండ్ ట్రాన్స్ఫరీ కంపెనీ. నెక్స్ట్ అబ్జెక్షన్స్ అండ్ సజెషన్స్ రిసీవ్డ్ ఆర్ కన్సిడర్డ్ బై కంపెనీ ఇన్ జనరల్ మీటింగ్ అండ్ స్కీమ్ అప్రూవ్డ్ అట్ జనరల్ మీటింగ్. అట్లీస్ట్ 95% టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్లో వాళ్ళు కన్సిడర్ చేసి అప్రూవ్ చేయాలి. నెక్స్ట్ ఫైల్ ఏ డిక్లరేషన్ ఆఫ్ సాల్వెన్సీ విత్ ROC ఆఫ్ ప్లేస్ వేర్ ద రిజిస్టర్ ఆఫీస్ ఇస్ కంపెనీ. సో సాల్వెన్సీ పొజిషన్ని డిక్లేర్ చేయాలి, మేము సాల్వెన్సీగానే ఉన్నాము అని చెప్పడానికి, అంటే ఇన్సాల్వెన్సీ అయ్యి క్లోజ్ చేయడం లేదు అని చెప్పాలి. నెక్స్ట్ scheme is approved by majority representing 9/10 in value in meeting conveyed by giving a notice of 21 days along with scheme to its creditors in writing. Next, tribunal to pass order if scheme to be considered as per procedure laid down in section 232. సో ట్రిబ్యునల్ ఏం చేయొచ్చు, ఆర్డర్ని పాస్ చేయొచ్చు స్కీమ్ కన్సిడర్ చేసి, ప్రొసీజర్ని కన్సిడర్ చేసి సెక్షన్ 232 ప్రకారంగా. నెక్స్ట్ కంపెనీ ఆఫ్ ఆర్డర్ కన్ఫర్మింగ్ ద స్కీమ్ షెల్ బి కమ్యూనికేటెడ్ టు. సో కంపెనీ ఏదైతే ఆర్డర్ని పాస్ చేస్తుందో కన్ఫర్మ్ చేయాలి స్కీమ్కి సంబంధించి. ఆ కమ్యూనికేట్ చేసేది ROC హ్యావింగ్ జ్యూడిక్షన్ ఓవర్ ట్రాన్స్ఫరీ అండ్ పర్సన్ కన్సర్న్ అండ్ ROC టు రిజిస్టర్ అండ్ కమ్యూనికేట్ టు ROC ట్రాన్స్ఫరర్ కంపెనీ విత్ వేర్ సిచ్యువేటెడ్. సో వీళ్ళంతా ఎక్కడెక్కడైతే ROC ఉందో ట్రాన్స్ఫరర్ కంపెనీ వాటన్నిటికీ రిజిస్టర్ చేసుకొని కమ్యూనికేట్ చేయాలి. నౌ ఎఫెక్ట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ స్కీమ్కి సంబంధించి
ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ లైబిలిటీస్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ టు ట్రాన్స్ఫర్ కంపెనీ ఏమైతే ట్రాన్స్ఫరర్ కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ కంపెనీకి అసెట్స్ అండ్ లైబిలిటీస్ అనేది ట్రాన్స్ఫర్ అవుతాయి, ప్రాపర్టీస్ అండ్ లైబిలిటీస్. నెక్స్ట్ ద చార్జెస్ ఆఫ్ ద ప్రాపర్టీ అండ్ ద ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్ఫరర్ కంపెనీ షిల్ బి అప్లికబుల్ అండ్ ఎన్ఫోర్సబుల్. సో చార్జెస్ ఏమన్నా క్రియేట్ అయినాయి అనుకోండి ప్రాపర్టీకి సంబంధించి ట్రాన్స్ఫర్ కంపెనీకి, అవి అప్లికబుల్ అవుతాయి అండ్ ఎన్ఫోర్సబుల్ అవుతాయి. నెక్స్ట్ లీగల్ ప్రొసీడింగ్స్ షెల్ బి కంటిన్యూ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. లీగల్ ప్రొసీడింగ్స్ అనేది షెల్ బి కంటిన్యూ బిఫోర్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా. నెక్స్ట్ స్కీమ్ ప్రొవైడ్స్ ఫర్ పర్చేజ్ ఆఫ్ షేర్స్ హెల్డ్ బై డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ డెట్ డ్యూ టు డిసెండింగ్ క్రెడిటర్స్. సో స్కీమ్ ఎవరైతే ప్రొవైడ్ చేస్తున్నారో ఈ పర్చేజ్ ఆఫ్ షేర్స్కి సంబంధించి అది డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఎవరైనా ఉన్నా ఆర్ సెటిల్మెంట్ ఆఫ్ డెట్ డ్యూ టు డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఉన్నా వాళ్ళ దగ్గర నుంచి కూడా వాళ్ళ షేర్స్ కూడా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. హియర్ ట్రాన్స్ఫర్ కంపెనీ షెల్ నాట్ ఆన్ మెర్జర్ ఆర్ అమాల్గమేషన్ హోల్డ్ షేర్స్ అని హిట్స్ ఓన్ నేమ్ ఆర్ నేమ్ ఆఫ్ ఇట్స్ ట్రస్ట్ ఎయిదర్ ఆన్ బిహాఫ్ ఓన్ సబ్సిడరీ అసోసియేట్ అండ్ షేర్స్ షెల్ బి క్యాన్సల్ ఆర్ ఎక్స్టింగ్విష్డ్. సో ట్రాన్స్ఫర్ కంపెనీ ఏమి మెర్జ్ కాకూడదు, వాళ్ళ యొక్క ఓన్ షేర్స్ని మళ్ళీ ఇంకొక దాంతో మెర్జ్ కావడము, అంటే వాళ్ళ యొక్క ఓన్, వాళ్ళ యొక్క సబ్సిడరీ, వాళ్ళ యొక్క అసోసియేట్ వాళ్ళు మెర్జ్ కావడం అదేమి మెర్జ్ అయినట్లు కాదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ కంపెనీ టు ఫైల్ అన్ అప్లికేషన్ ఇండికేటింగ్ రివైజ్డ్ అథరైజ్డ్ క్యాపిటల్ అండ్ ఫీ ఫర్ ట్రాన్స్ఫర్ కంపెనీ టు బి సెట్ ఆఫ్ అగైన్స్ ద ఫీ పేయబుల్ బై ద ట్రాన్స్ఫర్ కంపెనీ. నెక్స్ట్ company may use the provisions of section 232 for approval of any scheme for merger and acquisition. సో 232 తీసుకోవాలి, ఇది సెక్షన్ 232కి సంబంధించి అప్రూవల్ తీసుకోవాలి. ఓన్లీ ఏమి 232లో ఏముంది అప్రూవల్ ఉంది, 231లో ఏముంది ఎన్సీఎల్టీకి అప్లై చేసుకోవాలి. ఎవరెవరు పవర్స్ ఏమున్నాయి ఎన్సీఎల్టీకి చెప్పినాము. 232 వచ్చేసి అప్రూవల్, 233 వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ మెర్జర్, నెక్స్ట్ 231 పవర్ టు ట్రిబ్యునల్ చెప్పినాము. నెక్స్ట్ 233 అయిపోయింది కదా. 234 వేర్ 234 మెర్జర్ అమాల్గమేషన్ ఆఫ్ కంపెనీ. Just a second. Merger or amalgamation of company with a foreign company. Here, foreign company merger with an Indian company after obtaining prior approval of RBI. ఏమి ఫారిన్ కంపెనీ అనేది మెర్జర్ కావచ్చు ఎవరితో, ఇండియన్ కంపెనీతో, ఎప్పుడు ఆఫ్టర్ మెర్జింగ్ విత్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐతోని అండ్ ఆఫ్టర్ కంప్లయింగ్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 232 ఏమి ప్రొవిజన్స్ వచ్చేసి 230 నుంచి 232 వరకు కంప్లై అయిన తర్వాత ఆర్బీఐ అప్రూవల్ తీసుకున్న తర్వాత అండ్ స్కీమ్ ఆఫ్ మెర్జర్ మే ప్రొవైడ్ ఫర్ కన్సిడరేషన్ టు షేర్ హోల్డర్స్ ఆఫ్ మెర్జింగ్ కంపెనీ ఇన్ క్యాష్ ఆర్ డిపాజిటరీ రిసీట్స్ ఆర్ పార్ట్లీ బై పేడ్. నౌ ఇండియన్ కంపెనీ with a foreign company in any jurisdiction specified by central government in consultation with RBI after complying to provisions of section 232 వరకు ప్రొవిజన్స్ అనేది కంప్లై కావాలి. ఏమేమి ఉన్నాయో పవర్స్ ఉన్నవి అండ్ ఎన్సీఎల్టీ పవర్స్ ఉన్నవి. తర్వాత ఫాస్ట్ ట్రాక్ మెజర్ కావాలనుకుంటే ఫాస్ట్ ట్రాక్ మెజర్, అప్రూవల్ కావాలంటే 232 వచ్చేసి అప్రూవల్, 233 వచ్చేసి ఫాస్ట్ ట్రాక్ మెజర్. ఫాస్ట్ ట్రాక్ మెజర్ అనేది ఫారిన్ కంపెనీకి రాదు. నెక్స్ట్ ఇన్ ద ఈవెంట్స్ ఆఫ్ అక్వైరర్ person acting in consent with such acquirer any group of persons become registered holder of 90% or more. So 90% or more అనేది పర్చేజ్ చేయాలి of the issued equity share capital of a company by amalgamating shares or exchange conversion of securities shall notify to the company to buy the remaining equity shares. తర్వాత ఫస్ట్ టైం చేయాలంటే మినిమం ఒక 90% మొత్తం పర్చేజ్ చేయాలి. తర్వాత రిమైనింగ్ 10 వాళ్ళకి డిసెండింగ్ షేర్ హోల్డర్స్కి మేము పర్చేయడానికి రెడీ ఉన్నామని వాళ్ళకి నోటిఫై చేయాలి బయింగ్ ద రిమైనింగ్ ఈక్విటీ షేర్స్ అని. తర్వాత ఆఫర్ టు మైనారిటీ షేర్ హోల్డర్స్ ఫర్ బయింగ్ ద ఈక్విటీ షేర్స్ అట్ ఏ ప్రైస్ డిటర్మైన్ ద బేసిస్ ఆఫ్ వాల్యుయేషన్ బై రిజిస్టర్డ్ వాల్యూ. సో రిమైనింగ్ 10 వాళ్ళకి కూడా మేము వాల్యూ మంచి వాల్యూకే తీసుకుంటాము. ఈ వాల్యూ వచ్చేసి రిజిస్టర్ వాళ్ళు చెప్పిన వాల్యూనే, ఈ వాల్యూకి మేము పర్చేజ్ చేస్తామని డిసెండింగ్ వాళ్ళకి చెప్పాలి. మైనారిటీ షేర్ హోల్డర్స్ మే ఆఫర్ టు మెజారిటీ టు పర్చేజ్ ద మైనారిటీ ఈక్విటీ షేర్ హోల్డర్స్. సో వాళ్ళు యాక్సెప్ట్ చేయొచ్చు, యాక్సెప్ట్ చేయకపోవచ్చు. వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకోండి వాళ్ళకి ఏం పోతారంట, ఎవరైతే యాక్సెప్ట్ చేయలేదు అంటే ఎవరు మైనారిటీ షేర్ హోల్డర్స్ 10% వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, పవర్ టు అక్వైర్ షేర్స్ ఆఫ్ షేర్ హోల్డర్స్ డిసెండింగ్ ఫ్రమ్ స్కీమ్ ఆర్ కాంటాక్ట్ అప్రూవ్డ్ బై మెజారిటీ. ఇయర్ వాళ్ళు ఎవరికైనా పోతారంటే ఎన్సీఎల్టీ దగ్గర పోతారు. ఎన్సీఎల్టీ చెక్ చేస్తుంది, చెక్ చేసి ఎన్సీఎల్టీ యాక్సెప్ట్ అయినా చేయొచ్చు ఆర్ రిజెక్ట్ అయినా చేయొచ్చు ఆ డిసెండింగ్ షేర్ హోల్డర్స్ని. ఒకవేళ ఎన్సీఎల్టీ కూడా డిస్మిస్ చేసింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలనేది చెప్తాం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ ఫ్రమ్
one to another has been approved by the holders not less than 9/10 in value of shares and shall be received within 4 months after making an offer. సో ఇప్పుడు ట్రాన్స్ఫరీ కంపెనీ అనేది ఆఫర్ని పెట్టిన తర్వాత 9/10 వాల్యూ వాళ్ళు అంతా రిసీవ్ చేసుకున్నారు వితిన్ 4 monthsలో ఆఫ్టర్ మేకింగ్ ఆఫర్. సో మొత్తం 9/10 వాల్యూ ఆఫ్ షేర్స్ మనం రిసీవ్ చేసుకున్నాం, అంటే రిమైనింగ్ 10% మనం రిసీవ్ చేసుకోవాలి. షేర్స్ ఆల్రెడీ హెల్డ్ అట్ ద డేట్ ఆఫ్ ఆఫర్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ ఆర్ నామినీ ఆర్ సబ్సిడరీ కంపెనీ షెల్ బి అక్వైర్డ్ వితిన్ 2 months ఆఫ్టర్ ద ఎక్స్పైరీ ఆఫ్ సెడ్ 4 months. సో 4 months కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏవైతే పెండింగ్లో ఉన్నావో వాటిని పర్చేజ్ చేయడానికి పోవాలి. అండ్ గివ్ ద నోటీస్ టు డిసెండింగ్ షేర్ హోల్డర్స్, ఎవరైతే ఇంకొక 10% కదా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. తర్వాత వాళ్ళు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ ట్రిబ్యునల్ వితిన్ 1 month ఫ్రమ్ ద డేట్ ఆన్ విచ్ నోటీస్ వాజ్ గివెన్. సో వీళ్ళు నోటీస్ ఇస్తే వాళ్ళకి ఆర్డర్ని పాస్ చేయొచ్చు. ట్రిబ్యునల్ అనేది ఈ బీ ఎంటైటిల్ అండ్ బౌండ్ టు అక్వైర్ దోస్ షేర్స్ అండర్ ది స్కీమ్ ఆర్ కాంట్రాక్ట్. సో వీళ్ళు ఇప్పుడు ఒకవేళ రిమైనింగ్ 10% వాళ్ళకి తక్కువ రేట్కి పర్చేజ్ చేద్దాం అనుకోండి, ఎవరు 90% మనకు వచ్చింది కదా, వేరే వాళ్ళకి ఏం ఆప్షన్ లేదు, వాళ్ళకి ఎంత కావాలంటే అంత తక్కువకి పర్చేజ్ చేయాలనుకుంటే అట్లా యాక్సెప్టెన్స్ ఇవ్వదు. ఆర్ దాని తర్వాత ఎన్సిఎల్టీ అనేది సమ్ రిసీవ్డ్ షెల్ బి పేడ్. ఈ ఎన్సిఎల్టీ దగ్గర పోయినప్పుడు మీరు కంపల్సరీ ఈ అమౌంట్స్కే పర్చేజ్ చేయాలని చెప్తే ఆ అమౌంట్స్కే పర్చేజ్ చేయాలి, అండ్ అంతకుమించి తక్కువ పర్చేజ్ చేయకూడదు. అండ్ ఆ అమౌంట్ని సమ్ రిసీవ్డ్ షెల్ బి పేడ్ ఇన్ టు సపరేట్ బ్యాంక్ అకౌంట్ అండ్ ఎనీ సమ్ షెల్ బి హెల్డ్ బై ద కంపెనీ ఇన్ ట్రస్ట్ అండ్ షెల్ బి డిస్పాజ్ టు షేర్ హోల్డర్స్ వితిన్ 60 days. వేర్ అప్లికేషన్ బై డిసెండింగ్ షేర్ హోల్డర్స్, ఎవరు 10% వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు. వేర్ నోటీస్ హ్యాస్ బీన్ గివెన్ బై ట్రాన్స్ఫరీ కంపెనీ అండ్ అప్లికేషన్ మేడ్ బై ద డిసెండింగ్ షేర్ హోల్డర్స్ అండ్ ట్రిబ్యునల్ హ్యాస్ నాట్ మేడ్ ఎనీ ఆర్డర్ ఆన్ ఎక్స్పైరీ ఆఫ్ 1 month. సో 1 month అయినా కూడా ట్రిబ్యునల్ అనేది ఎటువంటి ఆర్డర్ని పాస్ చేయాలనుకోండి. ఈఫ్ అప్లికేషన్ ఈజ్ పెండింగ్ నథింగ్ ఈజ్ రిక్వైర్డ్ టు బి డన్. నౌ ఆఫ్టర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ డిస్పోజ్డ్ ఆఫ్ షెల్ సెండ్ ఏ కాపీ ఆఫ్ నోటీస్ టు ట్రాన్స్ఫరర్ కంపెనీ together with instruments of transfer to be executed on behalf of shares by the person appointed by the transferor and on his own behalf or payment are transferred to transferor company. ఏం చేస్తుంది, రిమైనింగ్ డేస్ హోల్డర్కి అది డిస్మిస్ చేసింది అనుకోండి, అప్పుడు ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి, నోటీస్ని పెట్టాలి, ఎవరికి ట్రాన్స్ఫరర్ కంపెనీకి పెట్టాలి, ఆ రిమైనింగ్ పర్సన్కి సంబంధించిన షేర్స్ కావాలి అనేది. ట్రాన్స్ఫరర్ కంపెనీ సెల్ రిజిస్టర్ ద ట్రాన్స్ఫరింగ్ కంపెనీ హ్యాజ్ ది హోల్డర్ ఆఫ్ ద దోస్ షేర్స్. సో ఆ రిమైనింగ్ 10%కి సంబంధించి ఈ పర్సన్ వచ్చేసి ట్రాన్స్ఫరింగ్ కంపెనీ ఒక హోల్డర్ లాగా రిజిస్టర్ అవుతాడు. అండ్ విత్ ఇన్ 1 month ఆఫ్ డేట్ ఆఫ్ రిజిస్టర్ ఇన్ఫార్మ్ ద డిసెండింగ్ షేర్ హోల్డర్స్ అండ్ రిసీవ్ ద అమౌంట్ ఆఫ్ దర్ కన్సిడరేషన్ రిప్రజెంటింగ్ ప్రైస్ పేయబుల్. సో ఈ రిమైనింగ్ 10% వాళ్ళకు కూడా ఎంత పేమెంట్ ఇవ్వాలో అంత పేమెంట్ని రిసీవ్ చేసుకుంటారు ట్రాన్స్ఫరర్ కంపెనీ. వేర్ 238 రిజిస్ట్రేషన్ స్కీమ్ ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్. 235 చెప్పాం కదా, తర్వాత 236 ఏం చెప్తారు, 236 పర్చేజ్ ఆఫ్ మైనారిటీ షేర్ హోల్డర్స్. వేర్ మైనారిటీ షేర్ హోల్డర్స్ టు డిపాజిట్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ షేర్స్ ఇన్ ఏ సపరేట్ బ్యాంక్ అకౌంట్ టు బి ఆపరేటెడ్ బై ద కంపెనీ హూ షేర్స్ ఆర్ ట్రాన్స్ఫర్ అట్లీస్ట్ 1 year అండ్ అమౌంట్ షెల్ బి డిస్పాజ్ టు షేర్ హోల్డర్స్ వితిన్ 60 days. ఇప్పుడు మెజారిటీ షేర్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెజారిటీ అమౌంట్కి టు డిపాజిట్ అన్ అమౌంట్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ షేర్స్ ఇన్ ఏ సపరేట్ బ్యాంక్ అకౌంట్ డిపాజిట్ చేసుకోవాలి, ఎవరైతే ఆపరేట్ చేస్తున్నారో కంపెనీ. అండ్ హూ షేర్స్ ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో అట్లీస్ట్ 1 year అండ్ అమౌంట్ షెల్ బి డిస్పాజ్ టు షేర్ హోల్డర్స్ వితిన్ 60 days లోపల డిస్పాచ్ చేస్తారు. ఒకవేళ ఫెయిల్ అయినా అనుకోండి, వితిన్ 60 days లోపల ఫెయిల్ అయినా అనుకోండి, సచ్ డిస్పాచ్మెంట్ టు బి కంటిన్యూడ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 year వరకు. నెక్స్ట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ పర్చేజ్ కంపెనీ whose shares are transferred shall act as transfer agent for receiving and paying the price to minority shares and taking delivery of shares majority. ఇక్కడ జస్ట్ ఒక ఏజెంట్ లాగా వర్క్ చేస్తారు అండ్ రిసీవ్ చేసుకుంటారు, పేయింగ్ చేస్తారు ఎవరికైతే వీళ్ళు ఎవరు మైనారిటీ షేర్ హోల్డర్స్ ఉంటారు అండ్ టేక్ ద డెలివరీ ఫర్ మెజారిటీ వాళ్ళు. సో మెజారిటీ షేర్ హోల్డర్స్ డెలివరీ తీసుకుంటారు. నెక్స్ట్ ఇన్ ద ఆప్షన్స్ ఆఫ్ ఫిజికల్ డెలివరీ, ఒకవేళ అక్కడ ఫిజికల్ డెలివరీ లేదనుకోండి ఆఫ్ షేర్స్ బై షేర్ హోల్డర్స్, షేర్ సర్టిఫికేట్ షెల్ బి డీమ్డ్ టు బి క్యాన్సల్. షేర్ సర్టిఫికేట్ బి డీమ్డ్ టు బి క్యాన్సల్. నెక్స్ట్ కంపెనీ హూ షేర్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ షెల్ బి ఆథరైజ్డ్ టు ఇష్యూ షేర్స్ ఇన్ లిeu ఆఫ్ క్యాన్సల్డ్ షేర్స్. సో
ఫస్ట్ షేర్ సర్టిఫికేట్ని క్యాన్సిల్ చేస్తాము. తర్వాత కంపెనీ హూస్ నేమ్ అయితే ఉన్నావో ట్రాన్స్ఫర్ చేస్తున్నామో షెల్ బి అథరైజ్ టు ఇష్యూ ఇన్ లీ ఆఫ్ క్యాన్సల్ షేర్స్ సంబంధించి ఇష్యూ చేస్తాము. నెక్స్ట్ మేక్ పేమెంట్ ఆఫ్ ప్రైస్ అవుట్ ఆఫ్ డిపాజిట్ మేడ్ మెజారిటీ ఇన్ అడ్వాన్స్ టు మైనారిటీ బై డిస్పాచ్ ఆఫ్ పేమెంట్స్. సో మెజారిటీ వాళ్ళకి సంబంధించి పేమెంట్ చేస్తాము మైనారిటీ వాళ్ళకి. నెక్స్ట్ రిజిస్టర్ వాల్యూ టు డిటర్మైన్ ద ప్రైస్ టు బి పేడ్ బై అక్వైరర్ ఫర్ పర్చేస్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ ఆఫ్ మైనారిటీ. సో వీళ్ళు మైనారిటీ వాళ్ళు, వీళ్ళకి వేరే ఆప్షన్ లేదని తక్కువ పేమెంట్ చేయడానికి లేదు. కంపల్సరీ వాళ్ళ షేర్స్ కూడా ఒక రిజిస్టర్ చేసిన వాల్యూకే పేమెంట్ చేయాలి ట్రాన్స్ఫరింగ్ కంపెనీ. నెక్స్ట్ వేర్ ఎనీ షేర్ హోల్డర్స్ హూ హ్యావ్ డైడ్ ఆర్ సీజ్డ్ టు ఎగ్జిస్ట్ హూజ్ హ్యాడ్ సక్సెసర్ ఆర్ అడ్మినిస్ట్రేటర్. సో ఎవరైతే ఎగ్జిస్టివ్లో ఉన్నారో వాళ్ళ లీగల్ హెడ్స్ కానీ, వాళ్ళ సక్సెసర్ కానీ, వాళ్ళ అడ్మినిస్ట్రేటర్ కానీ వాళ్ళకి పేమెంట్ చేయాలి. అసెనీస్ హ్యావ్ నాట్ బీన్ bought to on record by transmission the right to sales of minority equity shares. Shareholding shall continue and available for period of 3 years from date of majority acquiring our shares. So shareholding ఏమి కంటిన్యూ అవుతుంది ఎంతవరకు, ఒక 3 years వరకు, మెజారిటీ ఫ్రమ్ డేట్ ఆఫ్ మెజారిటీ అక్విజిషన్ ఆ షేర్స్ సంబంధించి. నెక్స్ట్ ఇఫ్ prior to transfer of acquisition of shares or else holding 75% or more minority of equity shares negotiate to a higher price of a transfer without disclosing the fact of transfer taking place, the majority shareholders shall share the additional compensation with minority shareholders on pro rata basis of shares of residual cases ki samanchi. Next question number section 236. Now 237 power to of central government to provide for amalgamation of company in a public interest. ఒక్కోసారి ఏం చేస్తారంటే సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్లో కంపెనీస్ని అమాల్గమేషన్ చేస్తుంది. వేర్ సిజీ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ దట్ 2 or more companies షుడ్ అమాల్గమేట్. సెంట్రల్ గవర్నమెంట్ మే నోటిఫై ఇన్ ద అఫీషియల్ గ్యాజెట్, ఎక్కడ అఫీషియల్ గ్యాజెట్లో చెప్పి ఫర్ అమాల్గమేషన్ ఇంటూ సింగిల్ కంపెనీ విత్ ప్రాపర్టీ లయబిలిటీస్ అండ్ పవర్స్. సో అన్నిటికి సంబంధించి ఒకటే వాళ్ళని సింగిల్గా చేస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ మే ప్రొవైడ్ ఫర్ continuation by or against the transferee company of any legal proceedings pending by or against any transferor company in the opinion of CG may necessary to give effect of amalgamation. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, ఫస్ట్ వచ్చేసి అఫీషియల్ గెజెట్లో ఇవ్వాలి పబ్లిక్ ఇంట్రెస్ట్ చూసుకొని, తర్వాత ఆర్డర్ని పాస్ చేయాలి కంటిన్యూషన్కి సంబంధించి అగైనెస్ట్ ట్రాన్స్ఫర్ కంపెనీకి సంబంధించి ఏమైనా లీగల్ ప్రొసీడింగ్ కానీ పెండింగ్స్ కానీ ఆర్ అగైనెస్ట్ ట్రాన్స్ఫరర్ కంపెనీ కానీ ఒపీనియన్ చూసుకుంటుంది సెంట్రల్ గవర్నమెంట్ అనేది నెసెసరీ టు గివ్ ఎఫెక్ట్ ఆఫ్ అమాల్గమేషన్కి. నెక్స్ట్ ఎవ్రీ మెంబర్ ఆర్ క్రెడిటర్ ఇంక్లూడింగ్ డిబెంచర్ హోల్డర్స్ ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ బిఫోర్ అమాల్గమేషన్ షెల్ హ్యావ్ సేమ్ ఇంట్రెస్ట్ ఆర్ రైట్స్ అగైనెస్ట్ ద ట్రాన్స్ఫరింగ్ కంపెనీ హ్యాజ్ he had in the company he was originally a member or creditor in case of interest or rights are less than the rights interest in the original company. సో ఎవరైతే మెంబర్ ఉంటారో, ఎవరైతే క్రెడిటర్స్ ఉంటారో ఆర్ ఎవరైతే డిబెంచర్ హోల్డర్స్ ఉంటారో ట్రాన్స్ఫరర్ కంపెనీకి సంబంధించి అమాల్గమేషన్ అయ్యే ముందు వాళ్ళకి ఏవైతే రైట్స్ ఉన్నావో సేమ్ రైట్స్ అండ్ రైట్స్ అగైన్ అయితే ట్రాన్స్ఫర్ కంపెనీలో కూడా ఇవ్వాలి. అంతేకాని సెంట్రల్ గవర్నమెంట్ అమాల్గమేషన్ చేసేటప్పుడు కొంతమంది ఫేవర్కి ఇచ్చి కొంతమందికి ఫేవర్కి ఇవ్వకుండా చేయకూడదు. నెక్స్ట్ ఇయర్ ఒకవేళ ఎవరైనా అగ్రి అయితే సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన దాని ప్రకారంగా వాళ్ళు అప్పీల్కి పోవచ్చు. అపీల్ బై అగ్రీడ్ పర్సన్ బై ఎనీ అసెస్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ విత్ పీరియడ్ ఆఫ్ 30 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ పబ్లికేషన్ ఆఫ్ ఇన్ అఫీషియల్ గ్యాజెట్. సో అఫీషియల్ గ్యాజెట్లో ఇష్యూ చేస్తామన్నాం కదా, అఫీషియల్ గ్యాజెట్లో ఇష్యూ చేసినాక విత్ ఇన్ 30 days లోపల మీరు అపీల్కి పోవచ్చు టు ద ట్రిబ్యునల్కి. అండ్ దేర్ అపాన్ ద అసెస్మెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ షెల్ బి మేడ్ బై ద ట్రిబ్యునల్. సో ట్రిబ్యునల్ చూసుకుంటే కాంపెన్సేషన్ ఎంత పే చేయాలని. నెక్స్ట్ కాపీ ఆఫ్ ఎవ్రీ ఆర్డర్ మేడ్ బి లేడ్ బిఫోర్ ఈచ్ హౌస్ ఆఫ్ పార్లమెంట్లో ముందర పెడతాము. నెక్స్ట్ నో ఆర్డర్ షెల్ బి మేడ్ అండర్ దిస్ సెక్షన్. సో ఏం ఆర్డర్స్ని పే చేయము అండర్ దిస్ సెక్షన్లో అన్లెస్ కంపెనీ ఆఫ్ ప్రపోజ్డ్ ఆర్డర్ హ్యాస్ బీన్ సెంట్ టు డ్రాఫ్ట్ ఇన్ ఈచ్ కంపెనీ కన్సర్న్. సో కంపెనీ అనేది ప్రపోజ్ చేసినప్పుడు ఆర్డర్కి సంబంధించి ఈచ్ కంపెనీస్కి సంబంధించి కన్సర్న్ లేకుంటే. నెక్స్ట్ టైమ్ ఆఫ్ ఫర్ ప్రిఫరింగ్ అన్ అపీల్ హ్యాజ్ ఎక్స్పైర్డ్ ఆర్ వేర్ ఎనీ సచ్ అపీల్ హ్యాజ్ బీన్ ప్రిఫర్డ్. సో ఒకవేళ మనకి ఏం ఆర్డర్ని పాస్ చేయాలనుకోండి షెల్ బి మేడ్ అండర్ దిస్ సెక్షన్స్ అన్లెస్ కాపీ ఆఫ్ ప్రపోజల్ ఆర్డర్ హ్యాస్ బీన్ సెండ్ టు డ్రాఫ్ట్ టు ఈచ్ కంపెనీస్కి. ప్రపోజ్ చేసినది అన్ని కంపెనీస్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. నెక్స్ట్
టైమ్ ఆఫ్ ప్రిఫరింగ్ అంటే అప్పీల్ ఎక్స్పైర్ అయిపోయింది, ఏది 30 days అనే టైం అయిపోయింది. వేర్ ఎనీ సచ్ అప్పీల్ హ్యాస్ బీన్ ప్రిఫర్డ్, ద అప్పీల్ హ్యాస్ బీన్ ఫైనల్లీ డిస్పోజ్డ్ ఆఫ్, ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కన్సిడర్డ్ అండ్ మేడ్ మోడిఫికేషన్ ఇన్ ద డ్రాఫ్ట్ ఆర్డర్ ఇన్ ద లైట్ ఆఫ్ సజెషన్స్ అండ్ అబ్జెక్షన్స్ విచ్ మే బీ రిసీవ్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఫిక్స్ నాట్ బీయింగ్ less than 2 months from the date on which copy is received by that company shareholders and creditors కి సంబంధించి. ఇది సెక్షన్ 237. Now 238. What is there in 238? Registration of offer of scheme involving transfer of shares. Here in relation to any offer or any scheme కి సంబంధించి ఇన్వాల్వింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ అండర్ సెక్షన్ 235 కింద ట్రాన్స్ఫర్ జరుగుతాయి. దానికి సంబంధించి ఎవ్రీ సర్క్యులర్ containing such offer and recommendation to members of the transferor company by its director to accept such offer shall be accompanied. సో సర్క్యులర్గా రాసి పంపిస్తాం మనం ఏమేమి చేసినాము, ఏమేమి ఆఫర్ ఇచ్చినాము, ఏమేమి రికమెండేషన్ చేస్తున్నాం అనేది. నెక్స్ట్ ఎవ్రీ ఆఫర్ కంటైనింగ్ స్టేట్మెంట్ విచ్ డిస్క్లోజ్ ద స్టెప్స్ టు ఎన్ష్యూర్ దట్ నెసెసరీ క్యాష్ విల్ బి అవైలబుల్. సో నెసెసరీ క్యాష్ ఉందా లేదా ఎంత అనేది వాటిని కూడా ఒక స్టేట్మెంట్లో రాసి ఆఫర్కి సంబంధించిన స్టేట్మెంట్ని పెడతాము ఆఫర్ సర్క్యులర్లో. నెక్స్ట్ ఎవ్రీ సర్క్యులర్ షెల్ బి ప్రజెంటెడ్ టు ROC అండ్ నో సర్క్యులర్ షెల్ బి ఇష్యూడ్ అంటిల్ ఇట్ ఈస్ రిజిస్టర్డ్. సో కంపల్సరీ రిజిస్టర్కి పంపించాలి. సో కంపెనీను తీసుకుంటున్నాము, అమాల్గమేట్ చేస్తున్నాము, సో కంపెనీకి సంబంధించి షేర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, సో క్యాష్ నాకు ఉంది అని రిజిస్టర్కి పంపించాలి. రిజిస్టర్ కాకపోతే సర్క్యులేషన్ చేయకూడదు. నెక్స్ట్ ROC మే రిఫ్యూజ్ టు రిజిస్టర్ సర్క్యులర్స్ విచ్ గివ్ ఫేక్ ఇంప్రెషన్ ఆర్ కమ్యూనికేటింగ్ ఇఫ్ ఇట్ విల్ వితిన్ 30 days ఆఫ్ అప్లికేషన్తో మీరు పెట్టుకున్న 30 days లోపల రిజిస్టర్ ఏదో ఒక ఒపీనియన్ చెప్తారు. ఒక్కోసారి మీరు జస్ట్ ఇంప్రెషన్ చేయండి మీ కంపెనీ యొక్క నేమ్ని హైక్ కానికి, నేను ఆ కంపెనీ కొంటున్నాను, ఈ కంపెనీ పర్చేస్ చేస్తున్నాను, ఈ కంపెనీ పర్చేస్ చేస్తున్నాను, ఆ కంపెనీ ఐ హ్యావ్ మోర్ అని మీరు చెప్పుకుంటున్నాను అనుకోండి. అట్లా ఫేక్ ఇంప్రెషన్ చేస్తున్నానని మీ రిజిస్టర్ కనిపిస్తే అది రిజిస్టర్ చేయరు, అప్పుడు మీరు సర్క్యులేట్ చేయకూడదు. అప్లైస్ టు ట్రిబ్యునల్ అగైనెస్ట్ ద ఆర్డర్ ఆఫ్ ROC. ఒకవేళ ROC చెప్పినది మీకు నచ్చకుంటే మీరు ట్రిబ్యునల్ దగ్గర పోవచ్చు. పెనాల్టీ డైరెక్టర్ హూ ఇష్యూ అన్రిజిస్టర్డ్ సర్క్యులర్ 1 lakh. ఒకవేళ రిజిస్టర్ కాకుండానే మీరు సర్క్యులర్ని మనకు సర్క్యులేట్ చేస్తే 1 lakh రూపీ పెనాల్టీ పడుతుంది. ఇది సెక్షన్ 238. నెక్స్ట్ 239. వేర్ 239 ప్రిజర్వేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పేపర్స్ అమాల్గమేటెడ్ కంపెనీ. ఇప్పుడు అంతా అమాల్గమేషన్ అయిపోయింది, మీరు సర్క్యులైజ్ చేసినారు, నోటిఫికేషన్ వచ్చింది, అంతా అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? ప్రిజర్వేషన్ ఆఫ్ బుక్స్ అండ్ పేపర్స్ అమాల్గమేటెడ్ కంపెనీ. సో ఒకటే కంపెనీ ఉంటుంది, ఇప్పుడు అమాల్గమేటెడ్ కంపెనీ మాత్రమే ఉంటుంది. బుక్స్ అండ్ పేపర్స్ ఆఫ్ ఏ కంపెనీ విచ్ హాస్ బీన్ అమాల్గమేటెడ్ విత్ whose shares have been acquired by another company shall not be disposed of without prior permission of central government and before granting such permission that government may appoint a person to examine the books and papers for the purpose of ascertaining whether they contain ఎనీ ఎవిడెన్స్ ఆఫ్ కమిషన్ ఆఫ్ అన్ అఫెన్స్. సో నేను చెప్తున్నాను, బుక్స్ పేపర్స్ ఇవన్నీ అమాల్గమేటెడ్ అయిన కంపెనీ అది పెట్టుకోవాలి. అండ్ షెల్ నాట్ బి డిస్పోజ్డ్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండా మీరు డిస్పోజ్ చేయకూడదు. బిఫోర్ గ్రాంటింగ్ సచ్ పర్మిషన్ గవర్నమెంట్ మే అపాయింట్ ఏ పర్సన్ టు ఎగ్జామిన్. సో ఒకవేళ గవర్నమెంట్ అనేది ఇవ్వాలి అనుకుందనుకో, డిస్పోజ్ చేయాలని, కంపల్సరీ ఒక పర్సన్ని అపాయింట్ చేసి ఒకసారి ఎగ్జామిన్ చేసి ఆ బుక్స్ పేపర్స్ని అసర్టైన్ చేస్తుంది, వెదర్ ఏమైనా ఎవిడెన్స్ అనేది కమిషన్ ఆఫ్ అఫెన్స్ ఏమైనా ఉందా వాటిని తెలుసుకుంటుంది. నెక్స్ట్ 239 తర్వాత 240 లయబిలిటీ ఆఫ్ ఆఫీసర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్సెస్. ఒకవేళ ఇక్కడ అఫెన్స్ అని బయటకు వచ్చింది అనుకోండి, ఇక్కడ పైన బుక్స్ని చెక్ చేస్తున్నాము, అందులో అఫెన్స్ అని బయటకు వచ్చింది అనుకో, అప్పుడు లయబిలిటీ ఏముంటుంది అంటే కమిటెడ్ ప్రయర్ టు మెర్జర్ ఆర్ అమాల్గమేషన్ ఎసెట్రా. లయబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అఫెన్సెస్ బై ఆఫీసర్స్ ఇన్ డిఫాల్ట్. సో ఎవరెవరైతే డిఫాల్ట్లో ఉన్నారో వాళ్ళందరికీ లయబిలిటీ వేస్తుంది అఫెన్స్కి సంబంధించి ఆఫ్ ట్రాన్స్ఫరర్ కంపెనీ. ప్రయర్ టు మెర్జర్ అక్విజిషన్ అమాల్గమేషన్ షెల్ కంటిన్యూ ఆఫ్టర్ దిస్ కేస్ ఆల్సో. సో మేము మెర్జ్ అయిపోయింది, మాకు సంబంధం లేదని చెప్తే సరిపోదు, కంపల్సరీ మీకు లయబిలిటీ అనేది వేస్తుంది. ఇది సెక్షన్ 240 డిస్కషన్ చేస్తుంది. ఐ థింక్ 240 అంటే కంప్లీట్ అయిపోయినట్లేని. సో 240 ఇయర్ షేర్ హోల్డర్స్ ఆర్ మెజారిటీ ఈక్విటీ షేర్స్ ఫెయిల్ టు అక్వైర్ ఫుల్ పర్చేజ్ ఆఫ్ షేర్స్. ఇంకోటి చూడండి, full purchase of shares of minority equity shares, then the provisions continue to remain residuality minority shareholders. Even minority equity shareholders have been delisted and period of 1 year specified by ఇది కాదు, మామూలుగా డిసెండింగ్ షేర్ హోల్డర్స్ ఒక 3% మీరు ఇంకా పర్చేజ్ చేయలేదనుకోండి టైంలో కూడా, అప్పుడు మీరు ఏదైతే మొత్తం చేసినారో 97% పర్చేజ్ చేసినారో 3% పర్చేజ్ చేయలేదు, అప్పుడు కూడా ఆ ట్రాన్స్ఫరర్ని ఇన్వాలిడ్ చేస్తారు ఒక్కొక్క కేసులో.